రండి. ఇక్కడ మీతో వచ్చిన బంధువులు ఎవరుంటే వాళ్ళందరికీ కూడా ఒకసారి దండం పెట్టుకోండి. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో వేదేభ్యో మహాజనేభ్యో నమో నమః. అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ చెప్పండి. అస్మిన్ విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ సమస్త కార్యేషు దిగ్విజయ సిద్ధ్యర్థం మమ పుత్రః పుత్రికః అజ్ఞాన నివృత్తి ద్వారా జ్ఞాన ప్రాప్త్యర్థం సకల సద్బుద్ధి ప్రసాద సిద్ధి ద్వారా ఉన్నత విద్య అభివృద్ధ్యర్థం సర్వ కార్యేషు సర్వదా. మనసులో ఒకసారి గణపతి నమస్కారం చేసుకోండి. మీ పిల్లల చదువులో ఎటువంటి విఘ్నాలు కానీ ఆటంకాలు కానీ లేకుండా ఆ గణపతి అనుగ్రహం పిల్లల మీద పరిపూర్ణంగా ఉండాలని నమస్కారం చేసుకుని ఆ చేతిలో నక్షత్రం బియ్యంలో ఉన్నటువంటి గుడక ఎండు కొబ్బరి చెక్కులు వేసి దండం పెట్టుకోండి. మహాగణాధిపతే నమః సర్వోపచారాన్ పరికల్పయామి. తర్వాత మళ్ళీ కొన్ని నక్షత్రాలు తీసుకోండి అమ్మా. విడిపూలు ఉన్న వాళ్ళు 2 పుష్పాలు కూడా తీసుకోండి. ఆ అక్షంతల పుష్పాలు చేతిలో పట్టుకుని మనసులో ఒకసారి సరస్వతి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఓం చెప్పండి. విశ్వంభరి విశాలాక్షి వర్గల్ గిరి నివాసిని విద్యా సరస్వతి వందే వీణా పుస్తక ధారిణి. ఓం సరస్వత్యై నమః. మనసులో అమ్మవారికి నమస్కారం చేసుకుని ఆ పలకను అమ్మవారి కింద భావించి మీ చేతిలో నక్షత్ర పుష్పాల పలక మీద వేసి నమస్కారం చేసుకోండి. విద్యారంభం వాళ్ళు పుస్తకం మీద వేసి నమస్కారం చేసుకోండి. అన్నప్రాసన వాళ్ళు ఆ వెండి గిన్నె పాయసం గిన్నె దగ్గర పెట్టి దండం పెట్టండి. విద్యాధరస్వదేవతావాహయామి స్థాపయామి పూజయామి. తర్వాత భార్యాభర్తలిద్దరూ కూడా ఆ పలక మీద చేయవేయండి. స్వామి పలక మీద విద్యారంభం వాళ్ళ పుస్తకం మీద చేయవేయండి. అన్నప్రాసన పాయసం మీద చేయవేస్తూ చెప్పండి. శ్రీకళ గాయిని బ్రాహ్మి వీణా పుస్తక ధారిణి సర్వ విద్య స్వరూపాంతం వందే విద్య సరస్వతి. పలకని అమ్మవారి కింద భావించి ఒకసారి నమస్కారం చేసుకోండి. విద్యాధరస్వదేవతావాహయామి స్థాపయామి పూజయామి. కొద్ది నక్షత్రం తీసుకుని ఆ పలక మీద కొద్దిగా పూజ చేస్తూ ఉండండి. అన్నప్రాసన వల్ల బియ్యంలో ఉన్న పుడక ఎండు కొబ్బరి చెక్కలో పూజ చేయండి. అక్షరాభ్యాసం తల్లిదండ్రులు పలక మీద పూజ చేయండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి నవరత్న విదేహ సింహాసనార్థం అక్షరాన్ని సమర్పయామి ఆలయోః ఆద్యం సమర్పయామి హస్తేషు అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి. ఔపచారిక స్నానం చేతిలో నక్షత్రం మొత్తం వేసేసి నమస్కారం చేసుకోండి. నమో భ్రాతృదే సర్వ కార్యేషు సర్వదా. మనసులో ఒకసారి గణపతి నమస్కారం చేసుకోండి. మీ పిల్లల చదువులో ఎటువంటి విఘ్నాలు కానీ ఆటంకాలు కానీ లేకుండా ఆ గణపతి అనుగ్రహం పిల్లల మీద పరిపూర్ణంగా ఉండాలని నమస్కారం చేసుకుని ఆ చేతిలో నక్షత్రం బియ్యంలో ఉన్నటువంటి గుడక ఎండు కొబ్బరి చెక్కులు వేసి దండం పెట్టుకోండి. మహాగణాధిపతే నమః సర్వోపచారాన్ పరికల్పయామి. తర్వాత మళ్ళీ కొన్ని నక్షత్రాలు తీసుకోండి అమ్మా. విడిపూలు ఉన్న వాళ్ళు 2 పుష్పాలు కూడా తీసుకోండి. ఆ అక్షంతల పుష్పాలు చేతిలో పట్టుకుని మనసులో ఒకసారి సరస్వతి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఓం చెప్పండి. విశ్వంభరి విశాలాక్షి వర్గల్ గిరి నివాసిని విద్యా
సరస్వతి వందే వీణా పుస్తక